కాకినాడ రామకృష్ణారావుపేటలో గల శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు నెల రోజుల పాటు నగర సంకీర్తన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ రామకృష్ణారావుపేట పరిసర ప్రాంతాల్లో సంకీర్తన చేస్తూ ఇంటింటికి వెళుతూ ఉండగా మహిళలు స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుని పూజలు చేశారు. సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యుడు వేణు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూకలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ కొయ్య సత్యబాబు, కొయ్య రమణ, రామచంద్రరావు, కొయ్య మణికంఠ ఈశ్వర్, యేసు, బాదం చిన్న, అప్పల్రెడ్డి, వేణు, శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు, రామకృష్ణారావుపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. రామనారాయణ నగర సంకీర్తన కమిటీని ఏర్పాటు చేసుకుని గత 10 సంవత్సరాలుగా ధనుర్మాస నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం 10వ సంవత్సరము. ఈ 10 సంవత్సరాలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన భక్తులకు, దాతలకు మా నగర సంకీర్తన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము 10వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా గోదాదేవి కళ్యాణం చేయడం కోసం మేము శ్రీకృష్ణ ఆలయం నిర్మించడం జరిగింది. రేపు సాయంత్రం 6:30 గంటలకు గురుతువారి వీధిలో నెలకొల్పిన శ్రీకృష్ణుని ఆలయం వద్ద గోదాదేవి కళ్యాణం జరిపించబడును. కావున పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. 20వ తారీఖు శనివారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగడం జరుగుతుంది. కావున అందరూ వచ్చి దేవుని ప్రసాదం స్వీకరించవలసిందిగా మా నగర సంకీర్తన కార్యక్రమం